వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో గిరిజన పిల్లలు రాకపోతే వాళ్ళ ప్రయత్నాలు చేసి ఆ బిడ్డల్ని తీసుకొచ్చుకునే బాధ్యత వాళ్ళది, మన నాయకులది, మా నాయకులది. అందుకని మనందరం కూడా ఒక కన్ను ఆ పేదరికంలో మగ్గిపోయే ఎస్టీలు ఎస్సీల మీద కన్నేసి పెట్టాల్సిన బాధ్యత ఉంది. వాలేడుపాడులో 7 మంది 4 ఎకరాల 30 సెంట్లు 2015-16 ఒక ఎమ్మెల్యే కబ్జా చేసినాడు. వాళ్ళ అత్తగారు ఇచ్చిన పొలానికి పక్కన ఫెన్సింగ్ వేసుకున్నాడు. 7 మంది హరిజనులు. వాళ్ళ పొలం ఒక గ్రామం షిఫ్టింగ్కి పక్కన 16 ఎకరాలు ఉంది, ఇక్కడ 4 ఎకరాల 30 సెంట్లు చూపిస్తుంది అని నేలటూరు నా దగ్గరికి వచ్చారు. వాలేడుపాడు అది పిలిపిస్తే వాళ్ళు వచ్చారు, ఆడోళ్ళు మగోళ్ళు. ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. ఈ పొలం ఉంది కదా అంటే, ఉందయా అది వాళ్ళకి అక్వైర్ చేస్తామంటే, ఆయన దగ్గర ఉందయ్యా. ఎవరి దగ్గర? ఎమ్మెల్యే దగ్గర. మా దగ్గర మట్టి తిప్పు ఉండిందా, ఆ తిప్పకి ఏదో డబ్బులు ఇచ్చాడు, అది తోలేసుకున్నాడు. ఇప్పుడు కంచేసేసాడయ్యా, ఆయన చేతిలో ఉందయ్యా, మా దగ్గర లేదయ్యా. ఏంటిది? వాళ్ళు ఎస్సీలు. నేను కలెక్టర్కి చెప్పి డిఎస్పీ ఆర్టీఓ పోయి సర్వే చేయించి నెక్స్ట్ డే పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు వాళ్ళు డైరీ ఫామ్ పెట్టుకొని పశువులు మేత దాంట్లోనే వేసుకుంటారు. ఎంత ఎకరా? మినిమం 6-7 కోట్లు, అరౌండ్ 30 క్రోర్స్, 30 కోట్లు. ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి. పెద్దోళ్ళ చేతుల్లో మరుపూరు ఒక 57 ఎకరాలు, ఎకరా 40-50 లక్షలు చేస్తుంది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పేద కుటుంబానికి వీర వసంతరాయలు, ఈ పొదలకూరు ఎంఆర్ఓ, ఆయన రాసి ఇచ్చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్, అందరూ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తుంది. ఆ ఊరికి సంబంధం లేదు. మరుపూరులో మరుపూరోళ్ళు కాదు, పేదోళ్ళు కాదు, ఏదో ఒక సర్వేయర్ సంతకం లేదు. ఆయన పెద్ద ఆయన చెప్పాడు, తహసీల్దార్ రాసిచ్చాడు. నువ్వు ఎవరికి బంటువి? తహసీల్దార్ ఎవరికి బంటు? ఎవరైనా ఇంట్లో కూలోడివే నువ్వు? ఇంట్లో నా కూలి పని చేస్తున్నావా? ఎంత బాధ్యత లేని ప్రవర్తన. నువ్వు మండల మ్యాజిస్ట్రేట్వి. ఏమో పార్టీ ఆఫీసులో కూర్చోన్నాం, 1, 2, 3, 4 ఎంఆర్ఓ మా అన్ని మార్చేస్తున్నాడు సార్ అంటే ఫోన్ చేశాను నేను. కొంచెం అతిగా సమాధానం చెప్పాడు. నేను చెప్పేది ఎలక్షన్స్ ముందు. అక్కడి నుంచి దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్, నడిచి వెళ్ళిపోయాం అందరం. మనం ఒక్కోరు ఎంఆర్ఓ గారు నా దగ్గర చేసావు అని అడుగుతున్నారు. అవును, ఎందుకు చేసావో చెప్పు అని అంటుండా. ఆయన పైకి లేసి ఫోన్ ఎత్తుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాడు, ఇక్కడ నా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని. పోలీసు వాళ్ళు వచ్చారు, గమ్ముగా నిలబడ్డారు. ఒక మాట చెప్పేసి వచ్చా, ఇన్ని అన్యాయాలు చేసావు, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నా. ఇప్పుడు సస్పెండ్ అయినాడు. ఏముంది, అలవాటు అయిపోయింది. సస్పెండ్ అయితే 6 నెలలు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు, మళ్ళీ జీతం వస్తుంది. కానీ అప్పుడు వచ్చిన డబ్బులు ఉంటాయిగా మనకి. అరే 57 ఎకరాలు, ఎకరా 40-50 లక్షలు, 30 కోట్లు, తలా 10 లక్షలు ఇస్తే ఒక్కొక్క కుటుంబం ఒక 5 లక్షలు ఇల్లు కట్టుకుంటారు, ఇంకొక 5 లక్షలు పెట్టుకుంటారు, ఏదన్నా చిన్న పని చేసుకుంటారు, బతుకుతారు. కోర్టు బి స్టేలు తెచ్చేసుకుంటున్నారు, అన్ని కోర్టు బి స్టేలు తెచ్చేసుకుంటున్నారు. ఆ కోర్టులలో కూడా ఆలస్యం అయిపోతాం. అన్ని ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ఒకటి కాదు, ఒక సూర్యాపాలెం 36 ఎకరాలు, ఒక కొమ్మలపూడి 19 ఎకరాలు, ఒక రామదాస్ కండ్రి ఒక 60 ఎకరాలు,
మనం దేనికోసం, మేము ఎమ్మెల్యేలు అయ్యేది దేనికోసం? ప్రజాప్రతినిధి అంటే ఏంటి? ప్రజల కోసం బతకాల, ప్రజా జీవితంలో మేము భాగం కావాలా. కానీ మీ ఆస్తులు కొట్టేస్తే